సమ్మర్‌లో దొరికే ఈ మ్యాంగోస్‌తో ఆ మ్యాంగోస్ ఉండే టైంలోనే కొన్ని రెసిపీస్ పక్కాగా ట్రై చేయాలండి. అందులో మ్యాంగో రసమలై కూడా ఒకటి. సో, ఈ మ్యాంగో రసమలై చాలా సింపుల్‌గా స్టవ్ వెలిగించకుండానే చేసేసుకోవచ్చు. దీనికోసం ముందుగా బ్రెడ్ స్లైసెస్‌ని తీసుకొని సర్కిల్స్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్‌లో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్‌ని వేసుకొని ఫైన్ ప్యూరీని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకుందాము. ఈ బౌల్లోకి మనం మిక్సీ చేసి పెట్టుకున్న ప్యూరీలో కొద్దిగా ప్యూరీని తీసుకొని అందులో మీ దగ్గర మిల్క్ పౌడర్ ఉంటే మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకొని టేస్ట్కి తగ్గట్టు షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ నేను ఇక్కడ మిల్క్ మేడ్ని యాడ్ చేశాను. మిల్క్ మేడ్లో స్వీట్ ఉంటుంది కాబట్టి షుగర్ని ఇంకా యాడ్ చేయలేదు. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొక బౌల్ని తీసుకొని మిగిలిన ప్యూరిన్ వేసుకొని మిల్క్ మేడ్ వేసుకున్నాను, కుంకుమ పువ్వు, పాలు వేసుకున్నాను. నెక్స్ట్ ఇలాచి అలాగే షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కప్పు చిల్లుడు మిల్క్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ ఒక ప్లేట్ని తీసుకొని ఈ ప్లేట్లోకి ఒక బ్రెడ్ స్లైస్ని పెట్టుకోవాలి. బ్రెడ్ స్లైస్ని పెట్టుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ ఉంది కదండి, ఈ స్టఫింగ్ని పెట్టుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకో బ్రెడ్ స్లైస్ని పెట్టుకొని పైన మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మ్యాంగో మిల్క్ని యాడ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. బ్రెడ్డే కాబట్టి చాలా తొందరగా పాలని అబ్జర్వ్ చేసుకొని టేస్టీగా రెడీ అయిపోతుంది.